తిరుపతి కలెక్టరేట్కు కూతవేటు దూరంతో దర్జాగా కబ్జా. తెలుగు వన్ వద్ద పక్కా ఆధారాలు. అధికార కూటమి ప్రజా ప్రతినిధుల పేరు చెప్పుకొని భూ కబ్జాదారులు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమని తిరుచానూరు ప్రాంతంలో, అది కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నా పట్టించుకునేవారి కరువయ్యారు. తిరుపతి రూరల్ మండల కేంద్రం తిరుచానూరు పట్టణ సమీపంలోని దామినేడు పంచాయతీ పరిధిలోని బైపాస్ రోడ్డు పక్కనే ఈ భూదందా సాగుతోంది. అలివేలు మంగాపురంగా ప్రసిద్ధిగాంచిన తిరుచానూరు కలెక్టర్ కార్యాలయం పక్కన సర్వే నంబర్ 181లో పట్టపగలి అడ్డగోలు ఆక్రమణ జరుగుతోంది. ఆ ఆక్రమణకు సంబంధించి తెలుగు వన్ పక్కా ఆధారాలు, సంబంధిత భూముల అడంగల్ రిపోర్టులు సేకరించింది. దామినేడులోని సర్వే నంబర్ 181లో సుమారు 18 సబ్ డివిజన్లలో ప్రభుత్వం ఇనాం, దేవుడు మాన్యం, రోడ్డు పోరంబోకు, రాస్తా, అనాధీనం భూములు ఉన్నాయి. ఆ క్రమంలో కలెక్టర్కు సమీపంలోని సర్వే నంబర్ 181/8B2లో 16 సెంట్ల భూమిపై భూ బకాసుర్ల కన్ను పడింది. దాన్ని ఆక్రమించుకోవడానికి గత వారం రోజులుగా అందులో ఉన్న చెట్లు తొలగించి మట్టి తోలి భూమి చదును చేసేశారు. అందులో భాగంగా మట్టి తోలేందుకు జాతీయ రహదారి కాలువను కూడా ధ్వంసం చేశారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ సిబ్బంది మాత్రం వేడుక చూస్తున్నారు. ఆ 16 సెంట్ల ప్రభుత్వ భూమి విలువ మార్కెట్ రేట్ ప్రకారం 10 కోట్లు ఉంటుందన్నారు. హైవే పక్కనే ఉండడం, ఆ ప్రాంతంలో భవన సముదాయాలు కూడా ఉండడంతో దానికి మంచి డిమాండ్ ఉంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్న అధికారులు అడ్డుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అయితే ఆక్రమణకు పాల్పడుతుంది ఎవరో కూడా తమకు తెలియదని వీఆర్ఓ ఆర్ఐలు చెప్పడం విశేషం. ఆ భూమి చదును చేస్తున్న వారిని సంబంధిత పత్రాలు చూపించాలని ఆదేశిస్తే స్పందించడం లేదని రెవెన్యూ సిబ్బంది కప్పదాటు సమాధానాలు చెబుతున్నారు. దాంతో పైనుంచి కింద వరకు మొత్తం జిల్లా యంత్రాంగానికి తెలిస్తే ఈ భూ కబ్జా జరుగుతోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనుక కథ నడిపిస్తున్న పెద్దలు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందా నడిపిస్తున్నారని, జిల్లా ఉన్నతాధికారులను కూడా చూసి చూడనట్లు ఉండమని పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రింది స్థాయి సిబ్బంది కొద్దిసేపు అడ్డుకున్నట్లు నటిస్తూ ఆపై వారే సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కూటమి పాలనలో కూడా ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ హైవే కాలువను సైతం ధ్వంసం చేసినా ఎవరు పట్టించుకోవడం లేదంటే ఆ కబ్జాదారులకు ఏ స్థాయిలో అండదండలు ఉన్నాయో అన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి తిరుపతి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోనే దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు పెద్ద గూడు పుటానికే తెరలేపారు. అందరూ కలిసి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేశారు. మరి తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ భాగోతంపై ఎలా స్పందిస్తారో చూడాలి.